వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరియు ఆర్యవైశ్య నేత కనమర్లపూడి నారాయణపై టీడీపీ నాయకురాలు ప్రముఖ ఆర్యవైశ్య మహిళ నేత దివంగత నేత యానాదిశెట్టి కుమార్తె పోతుగంటి అలేఖ్య స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫైర్ అయ్యారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి బోర్వాలేక వైసీపీ నేతలు దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహించారు. మా నాన్నగారిని గురువు అని చెప్పుకుంటూ తిరిగే కనమర్లపూడి నారాయణ, నాన్నగారి విగ్రహంపై రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని, ఇకనైనా ప్రవర్తన మార్చుకొని మాట్లాడేటప్పుడు ముందు వెనక తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. ఆర్యవైశ్యులకు గౌరవం తెచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అని ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్న బ్రిటన్ జర్నలిస్ట్ క్లబ్లో నోటికొచ్చినట్టుగా వాళ్ళ సైన్యంతో కూర్చొని కావలి నియోజకవర్గ అభివృద్ధి చూడలేక ఓర్వలేక ఇంత తక్కువ టైంలో ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు లేరని గ్రహించి నోటికొచ్చినట్టుగా మాట్లాడిన విషయం కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. ఏదైతే ఈరోజు కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూడలేక ఇన్ని మాటలు అనవసరం. కుమ్మల్పేంట్ రోడ్ మరియు కావలి నియోజక మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు రోడ్డు ఐకాన్ సెంటర్ అయితే ఉంది, ఎన్నో ఏర్పాటు చేసి ఇంత తక్కువ టైంలోనే ఇంత మంచి పేరు సంపాదించుకున్న కావ్య కృష్ణారెడ్డి గారు మన శాసనసభ్యులకి చూడలేక ఇట్లా మాట్లాడటం ఎంతవరకు ఏ మేరకు సమంజసమని తెలియజేస్తున్నాను. 2014 నుంచి చూస్తూనే ఉన్నాను. మీరు చేసే అరాచకాలు కానీ చెప్పేది ఒకటి, మొత్తం అందరి ముందు కూడా ప్రాపగాండా చేసి మేమే అని చెప్తారు, కానీ లోపాయకారం చేసేది ఒకటి. ఈ రోజు అదే విధంగా కావలి నియోజకవర్గంలో కావలి మున్సిపాలిటీలో సెంట్రల్ గవర్నమెంట్ కి అమృత్ కి పైలాన్ ఉంది. పైలాన్ పాల్గొట్టింది మీరే. 2014 నుంచి 19 దాకా మేము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అమృత్ స్కీమ్ ని మొత్తం డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. మరి 19 నుంచి 24 దాకా ఏమైంది? ఏం గవర్నమెంట్ ఏం చేసి చూపించారు? మేము దాదాపుగా 70 to 80% వర్క్ చేసి ప్రజలందరికీ కూడా మెయిన్ లోతట్టు ప్రాంతాల్లో పుడంగుంట కానివ్వండి, వైకుంఠపురం కానివ్వండి, వెంగళరావు నగర్ ఎట్లయితే ఏ స్లమ్ వార్డ్స్ ఉన్నాయో అందరికీ కూడా వాటర్ స్కేర్సిటీ తగ్గించాలని చెప్పాలని ఒక అమృత్ పైలాన్ తీసుకొచ్చి అక్కడ పెట్టి వర్క్ జరుగుతుంటే వర్క్ ఎన్హాన్స్ చేయకుండా అది చేసి పైలాన్ అనేది లేకుండా పాల్గొట్టి పెట్టింది మీరు కాదా? అన్ని పడగొట్టటము మరియు ప్రతి ఒక్కరిని కూడా మానసికంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళందరూ వైకాపా వాళ్ళని చెప్పని నేను ప్రత్యేకించి చెప్పాలా? అదేవిధంగా ఈ రోజు మొన్న మా నాన్నగారిది కావ్య కృష్ణారెడ్డి గారి సొంత నిధులతో ఏర్పాటు చేసిన విగ్రహం అందరికీ కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కాకుండా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మా ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు అందరికీ కూడా జిల్లా మొత్తంగా అంత మంచి పేరు సంపాదించుకున్నారు. మరి మాకు ఎంతో అత్యంత గౌరవంగా కూడా ఉంది. కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ వచ్చి నాన్నగారికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. పెద్దలు గౌరవ అధ్యక్షులైన కందుకూరి సత్యం గారు కానివ్వండి, మరియు ఆలయ కమిటీ ఆపద్ధర్మ అధ్యక్షుడు ఒల్లెటి నాగేశ్వరరావు కానివ్వండి, అందరూ వాళ్ళ స్థాయిలో కూడా అందరు బాగా మాట్లాడారు. మరి నీకేమైంది నారాయణన్న? నా గురువు అని చెప్పుకుంటావు. ఏం మాట్లాడావు నువ్వు నాన్నగారిది? మా శిష్యుడు నా గురువు నా దైవం అని చెప్పావు. నీ గురువునికి వెన్నుపోటు పొడిచింది 2014లో చేశావు. మరియు మరి నిన్న మాట్లాడింది ఏంటి? ఏ రోజైతే నాన్నగారు చనిపోయారో మా శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు విగ్రహం పెడతానంటే ఆ రోజున్న మీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదే ప్లేస్ లో ఎప్పుడైతే నాన్నగారు ఇప్పుడు ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠ చేసిన ప్లేస్ కి ఆ రోజు మేమందరం మెమరాండం ఇచ్చాం, నీకే ఇచ్చాం. మా పోతిగంటి శ్రీకాంత్ గారు, తటవర్తి రమేష్ గారు మరియు తటవర్తి వాసన్న నిన్ను కలిసి ఈ రోజు మాకు అక్కడ ఆ స్థలం కావాలి, మా ఆర్యవైశ్య సంఘం అందరూ కూడా ఓకే అన్నారని చెప్పి నీ దగ్గరికి వచ్చాం. నువ్వేం చేసావు? కానీ నువ్వేమన్నావు? ఇంకో పాయింట్ కూడా చూపిస్తే రెండూ కలిపి మేము ఎమ్మెల్యే గారికి ఇవ్వడం బాగుంటుందని చెప్పారు. మరుసటి రోజే రైతు బజార్ ఎదురుగా దానికి వంగవీటి రంగా గారిది భూమి శంకుస్థాపన చేశారు. అంటే ఇదా నీకు నీ గురువు మీద ఉన్న ఇది నీ గౌరవం ఇదా? ఈ రోజు ఇప్పుడు మీరు సంఘంలో ఇంత స్టైల్ గా ఇంత వాయిస్ తోటి మీరు తిరుగుతున్నారు. నీ వాయిస్ వెనకాల కారణం ఎవరయ్యా? అన్ని అబద్ధాలే.
నువ్వు అసలు ఆ కన్యకా పరమేశ్వర గుడికి ఆలయ కమిటీ తరఫున నువ్వు వచ్చి పొలమాలేసి నివాళులర్పించాల్సింది పోనిచ్చి నీకెందుకు ఈ డిస్కషన్ అంతా కమిటీ ద్వారా వచ్చినప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడతావు? అట్లా నీ గురించి ఎట్లా ఎందుకు నువ్వు అట్లా చెప్పావు? అందరూ బాగా మాట్లాడారు కదా, మరి నీకెందుకు అట్లా కడుపులో ఒక బాధ ఎందుకు వచ్చింది? ప్రతి ఒక్కటి అట్లే చేస్తున్నారు. నారాయణన్న, నువ్వు చేసేది అయితే కరెక్ట్ కాదు. మీ ఆలోచన విధమే మార్చుకోండి. ఈ రోజు ఆర్యవైశ్యులందరికీ కూడా ఒక మంచిగా గుర్తింపు తెచ్చి పెట్టింది కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.